ఆర్ష విద్య అందజేసిన గురు పరంపరకు వందనాలు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. నమోస్తు వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయ తపత్ర నేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. న నిరోధో న చోత్పత్తి న బద్ధో న చ సాధకః న ముముక్షుర్న వై ముక్తః ఇత్యేషా పరమార్థత. అజాతివాదము సత్యం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. సుశాస్త్రే చరంతం సదా సంచరంతం జనాన్ బోధయంతం భవాదుద్ధరంతం మఠాన్ స్థాపయంతం గురూన్ పూజయంతం దయానంద రూపం మదాచార్యమీడే. ఖ్యాతి పొందారు దిగదిగంతాలలో అద్వైత గురువుగా తనదైన ప్రత్యేక శైలిలో నిలిచారు. శాస్త్రానికి ప్రతీకగా శాస్త్రమే ఆయన ఊపిరిగా చేసుకుని అనన్య గురువు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ స్వామి పరమార్థానందజీ దీవించారు. సూక్ష్మ శరీరంతో మీ వేడుకలలో పాలు పంచుకుంటానని బోధించారు. ఉపనిషత్తులను బ్రహ్మసూత్రాలను పూజ్య స్వామీజీ శిష్యరికంతో నేర్పించారు. గీతా జయంతి శంకర జయంతి గురు పౌర్ణిమ వేడుకలను శ్రద్ధాభక్తులతో చేయాలని నిలిచారు. మాకు ప్రత్యక్ష గురువులుగా నీరజ్ పబ్లిక్ స్కూల్లో ఆత్మలీనానంద స్వామిని నడుస్తారు. పరమార్థానంద స్వామి అడుగుజాడలలో బోధిస్తారు. స్వామీజీ శైలిలోనే తెలుగులోను ఆంగ్లంలోను అండదండలుగా నిలుస్తారు. స్వామీజీకి మేము చేసే సేవలలో ప్రశంసిస్తుంటారు. తెలుగులో వెలసిన మన ప్రస్థానత్రయ గ్రంథరాజాలను దీవించారు. మనందరినీ మనసారా మాండూక్యోపనిషత్తులో ఉంటారు. మాకెప్పుడూ అండగా సత్యవ్రతానంద స్వామిని అభ్యసించారు. ఆత్మవిద్యను పూజ్య స్వామీజీ దగ్గర తీర్చిదిద్దారు. ఎందరినో నిష్ణాతులుగా భగవద్గీతలో బోధించారు. ఉపనిషత్తులను ప్రకరణ గ్రంథాలను అలవోకగా సేవించారు. స్వామీజీలను తమ స్వగృహంలో శిష్య బృందంతో అందజేశారు. తను స్థాపించిన దయా సత్సంగాన్ని మాకు పదిలంగా పొందారు. బ్రహ్మైక్యం బ్రహ్మజ్ఞానం బోధిస్తూనే రమామణి అమ్మగారు. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్ర్యవతు శ్రీ సరస్వత్యై నమః. ఓం శాంతి శాంతి శాంతి. పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట పలికెద వేరొండుగాద పలుకగనేల. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన దమ్మి చూలికైన. విబుధ జనుల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ నేర్చుకున్నారు. స్వామీజీ బోధలోని ప్రస్థానత్రయాన్ని అచిరకాలంలోనే బోధిస్తారు. అద్వైతాన్ని అలవోకగా ఆర్ష విద్యా తరంగిణిలో నిలిచారు. స్థితప్రజ్ఞులుగా జీవన్ముక్తులుగా జ్ఞాననిష్టలో నిరూపించుకున్నారు. పతియే ప్రత్యక్ష దైవమే కాదు ప్రత్యక్ష గురువు కూడా అని తన సతీమణి అయిన నాకు